అందరికీ కనిపిస్తోందండి? కనిపిస్తుంది సార్. కనిపిస్తోందండి. ఓకే అండి. పృథ్వీ మండలం పైన తర్వాత పృథ్వీ మండలంపై ప్రకంపనలు. ప్రసాద్ గారు మీ ఆడియో మాకు వినిపిస్తుంది సార్. తీసేసాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పుకున్న పాఠంలో ఒక చిన్న పొరపాటు చేశాము. మనము డిస్కస్ చేశాము. ఏం డిస్కస్ చేశామంటే విషయమా విషయ అనే సందేహాలంకారంలో విషయస్య అన్నదానికి కొంచెం డిస్కస్ చేశాము. అది విషయము యొక్క లేకపోతే విషయ యొక్క అని. ఆ తర్వాత చిన్న స్వాతి గారు నాకు మెసేజ్ పెట్టి ఆవిడ చూశారు. ఆవిడ ప్రకారము అది విషయము యొక్క అనేది కరెక్ట్ అని చెప్పారు ఆవిడ. విషయీ కాదు, విషయస్య అంటే విషయము యొక్క అనేది అది పుంలింగము. విషయం అనే నపుంసకలింగం తీసుకున్న విషయ తీసుకుని పుంలింగం తీసుకుంటేనే విషయస్య వస్తుంది. కాబట్టి అది విషయము యొక్క అని కరెక్ట్ చేసుకుందాం మనం. నేను చెప్పిందే తప్పది, విషయీ కాదు, అది విషయము యొక్క సందేహం. శబ్దంగా కూడా అలాగే వస్తుందండి. ఏమండి? శబ్దంగా తీసుకుంటే కూడా అది అది షష్ఠీ విభక్తి అని నిన్న కాశీ గారు చెప్పారు. కాబట్టి కాశీ గారు చెప్పింది కరెక్టే, చిన్న స్వాతి గారు చెప్పింది కరెక్టే. సో అది కొంచెం కరెక్ట్ చేసుకుందాము. విషయస్య అంటే విషయము యొక్క సందేహం, అది సందేహించబడితే, విషయము సందేహించబడితే అది సందేహాలంకారం అవుతుంది. ఇప్పుడు మనము ఈ నోట్స్ లో కూడా కరెక్షన్స్ చేస్తానండి. రేపు పొద్దున పీడిఎఫ్ చేసినప్పుడు మళ్ళీ అలాగే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చేస్తానండి, తప్పకుండా. అపహ్నుతి అలంకారం చెప్పుకుందాం ఇప్పుడు. అపహ్నుతి అంటే అర్థం ఏమిటంటే కప్పివేయబడడం లేకపోతే మింగివేయబడడం. అపహ్నుతి మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. అధ్యవసాయము ఆరోపము అన్నప్పుడు కూడా అధ్యవసాయము అంటే విషయాన్ని విషయి కప్పివేస్తోంది అక్కడ, అదే ఇక్కడ అపహ్నుతి అవుతుంది. అంశం ఏమిటి? ఇందులో ఉన్న అంశం ఏంటంటే అపహ్నుతి అంటే కప్పివేయబడటం కదా. విషయము విషయ చేత కప్పిపుచ్చబడాలి. విషయము విషయ చేత కప్పిపుచ్చబడాలి, అది అపహ్నుతి అవుతుంది. ఈ అంశం నుంచే మనం సూత్రం డిరైవ్ చేస్తున్నాం చూడండి. విషయ అపహ్నవే అపహ్నుతి అంటే విషయము కప్పివేయబడితే అది అపహ్నుతి అనేది సూత్రం. అపహ్నుతి పేరులోనే మనకు సూత్రం వచ్చేస్తుంది. విషయము విషయ చేత కప్పిపుచ్చబడాలి, కాబట్టి విషయ అపహ్నవే అపహ్నుతి, ఇది సూత్రం. వృత్తిలో ఏం చెప్పాడంటే వస్తు అంతర ప్రతీతి ఇది ఏవ. వస్తు అంతర ప్రతీతి అంటే ఇది కేవలము విషయమైన ఉపమేయం నిషేధంతో మరుగుపుచ్చడమే కాదు, దాని స్థానంలో మరొక వస్తువు యొక్క ప్రతీతి కూడా కలుగుతుంది అన్నట్టు. విషయాన్ని విషయి కప్పిపుచ్చిన తరువాత విషయము మరుగున పడిపోతుంది, కప్పిపుచ్చబడిపోతుంది. దాని స్థానంలో మరొక వస్తువు యొక్క ప్రతీతి కలుగుతుంది. వస్తు అంతర ప్రతీతి. అంతర అని ఎక్కడొచ్చినా కూడా మీకు వేరొక అని అర్థం. వస్తు అంతర అంటే వేరొక వస్తువు యొక్క ప్రతీతి కలుగుతుంది. విషయాన్ని కప్పిపుచ్చుతుంది. కప్పిపుచ్చిన తరువాత ఆ విషయం స్థానంలో ఇంకొక వస్తువు యొక్క ప్రతీతి కలుగుతుంది. అపహనవము అంటే సారీ ఎందుకు నీళ్ళు తక్కువ. అపహ్నవము అంటే కప్పిపుచ్చబడటము. ఈ అపహ్నుతి అలంకారము దీనిలో 3 భేదాలు ఉన్నాయండి. ప్రధాన భేదాలు 3 ఉన్నాయి. ఒకటి అపహ్నవపూర్వక ఆరోపము, ఆరోపపూర్వక అపహ్నవము, చలాది శబ్దై అసత్యత్వ ప్రతిపాదక అపహ్నవ నిర్దేశ. 3 భేదాలు ఉన్నాయి. అపహ్నవ పూర్వకము లేకపోతే ఆరోపపూర్వకము ఎందుకన్నారంటే మనకు ఇందులో 2 ఉన్నాయి. ఒకటి విషయి వెళ్ళి విషయాన్ని ఆరోపిస్తోంది, విషయం మీద విషయి ఆరోపిస్తోంది. ఒక్క నిమిషం అండి.
Hello. Medha, I'm in a class. Can I call you after 1 hour? Sorry. ఓకే. ఇందులో 2 ఉన్నాయండి. ఒకటి విషయము, 2 విషయి. విషయి ఆరోపణ చేస్తోంది, విషయం మీద ఆరోపించబడుతోంది. కాబట్టి ఒకటి ఆరోపము, 2 అపహ్నవము, కప్పిపుచ్చవేయడం. కాబట్టి అపహ్నవ పూర్వక అంటే ముందు కప్పిపుచ్చవేయడం జరిగి తర్వాత ఆరోపణ జరిగితే దాన్ని అపహ్నవ పూర్వక ఆరోపం అంటారు. ముందు కప్పిపుచ్చబడాలి, ఆ తర్వాత ఆరోపణ జరుగుతుంది. రెండవ భేదం ఏంటంటే ముందు ఆరోపణ జరుగుతుంది, తర్వాత అపహ్నవం జరుగుతుంది, అంటే తర్వాత కప్పిపుచ్చబడుతుంది. ముందు ఆరోపము, ఆరోపపూర్వక అపహ్నవము. ముందు ఆరోపణ జరుగుతుంది, ఆ తర్వాత కప్పిపుచ్చబడుతుంది. మూడవది ఛలాది శబ్దై అసత్యత్వ ప్రతిపాదక అపహ్నవ నిర్దేశ. కొన్ని పదాలతోటి ఛల మొదలైనటువంటి శబ్దాలతోటి అపహ్నవం నిర్దేశించబడుతుంది. అసత్యత్వ ప్రతిపాదక, అసత్యం, ఇందులో అసత్యంలాగా ఉంటుంది. ఒకటి ఆరోప విషయమైన ప్రకృతము, రెండవది నిషేధంతో మరుగుపుచ్చబడి దాని స్థానంలో ఆరోప్యమానమైన విషయ యొక్క ప్రతీతి కలిగితే అది అపహ్నుతి అలంకారము. ఇందాక మనం చెప్పుకున్నాం. విషయము ప్రకృతము, విషయి అప్రకృతము. విషయి తోటి ఆరోపణ చేయబడుతుంది, విషయం మీద ఆరోపణ చేయబడుతోంది విషయతోటి. ఈ ఆరోపణ చేసిన తర్వాత ఈ విషయ కప్పిపుచ్చబడుతోంది. విషయము కప్పిపుచ్చబడుతోంది. విషయము కనిపించదిగా దాని స్థానంలో ఏమవుతుంది, మనం విషయి యొక్క ప్రతీతి కలుగుతోంది. విషయి ఆరోప్యమానమేమో విషయి అంటే అప్రస్తుతము. ఈ విషయి ఆరోప్యమానము దీని యొక్క ప్రతీతి కలుగుతుంది విషయము కప్పిపుచ్చబడిన తరువాత. ఈ 3 పాయింట్లు మామూలుగా మనకు మొదటి 2 పాయింట్లతోనే మనకు సూత్రం అనుకుంటాము, కానీ 3వ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఏమిటంటే విషయము స్థానంలో విషయి ప్రతీతి కలుగుతుంది అన్నమాట. ఇది అపహ్నతి. ఈ ఒక్కొక్క భేదం చూద్దాం. మొదటి 2 భేదాల్లో అంటే అపహ్నవ పూర్వక ఆరోపంలో లేకపోతే ఆరోపపూర్వక అపహ్నంలో. అపహ్నవ పూర్వకం అంటే ముందు అపహ్నవం జరుగుతుంది, కప్పిపుచ్చవేయబడుతుంది, తర్వాత ఆరోపణ జరుగుతుంది. రెండో భేదం ఏమిటి, ముందు ఆరోపణ జరుగుతుంది, తర్వాత కప్పిపుచ్చవేయడం జరుగుతుంది. ఇందులో వాక్య భేదం ఉంటుంది. వాక్య భేదం ఏమిటంటే రెండు వాక్యాలు ఉంటాయి వీటిల్లో. అపహ్నవ పూర్వక ఆరోపణలో, ఆరోపపూర్వక అపహ్నం రెండులో కూడా 2 వాక్యాలు ఉంటాయి. విషయ నిషేధము ఒక వాక్యంతో ఉంటుంది, విషయ ఆరోపం వేరొక వాక్యంతో ఉంటుంది. 2 వాక్యాలు. మొదటి వాక్యంలోనేమో విషయం నిషేధించబడుతుంది, రెండవ వాక్యంలో విషయం ఆరోపించబడుతుంది. ఈ 3వ భేదంలో ఏమవుతుందంటే ఒకటే వాక్యం ఉంటుంది, 2 వాక్యాలు ఉండవు 3వ భేదంలో. ఈ 3వ భేదం ఏమిటి, ఛలాది శబ్దై అసత్యత్వ ప్రతిపాదకై అపహ్నవ నిర్దేశ. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. ఈ అపహ్నవ పూర్వక ఆరోపంలో కానీ ఆరోపపూర్వక అపహ్నవంలో కానీ 2 వాక్యాలు ఉంటాయి. మొదటి వాక్యంలోనేమో విషయ నిషేధము, రెండవ వాక్యంలోనేమో విషయం ఆరోపము. చూద్దాం ఎలా జరుగుతుందో. 3వ దానిలో ఒకటే వాక్యం ఉంటుంది. అపహ్నవ పూర్వక ఆరోపము అంటే ముందు అపహ్నవం జరుగుతుంది, తర్వాత ఆరోపణ జరుగుతుంది. దీనికి శ్లోకము పూర్ణేందో పరిపోషకాంత. పేజ్ నెంబర్ ఎక్కడుందండి, నేను చూడలేదు. ఇక్కడ 42వ శ్లోకం 111లో ఉందండి. 111. అవునండి. థ్యాంక్ యూ రమాదేవి గారు. అంటే 2 ఉదాహరణలు లేండి. ఫస్ట్ దానికి నేను 2వ ఉదాహరణ తీసుకున్నానండి. 2 పర్లేదు, ఏదైనా పర్లేదు. కాదండి, కాదు, ఆయనే అన్నాడు, రుయ్యకుడే అన్నాడు, మొదటి ఉదాహరణ సరిగా సమన్వయం కావడం లేదు కాబట్టి నేను 2వ ఉదాహరణ చెప్తున్నాను అన్నాడు ఆయన. మొదటి ఉదాహరణ చెప్పాడు, ఇది తెచ్చంద్ర అని చెప్తూ ఇది 100% అన్వయం కావడం లేదు
కాబట్టి నేను ఇంకో ఉదాహరణ చెప్తానని చెప్పేసి రెండో ఉదాహరణ చెప్పాడండి. అలాగే కాబట్టి మనం రెండో ఉదాహరణ తీసుకుందాం. అలాగే రెండో ఉదాహరణ 112 పేజీలో ఉందండి. పూర్ణేందోః పరిపోషకాంతవ వపుషః పరిపోషకాంత వపుషః డాష్ 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 హేవ ఏకహేవాకినః అనే శ్లోకం. మానదలనోద్యైగైః ఏకహేవాకినః ఇది శ్లోకం అండి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కవి చమత్కరిస్తున్నాడు. ఎలా దేన్ని చమత్కరిస్తున్నాడు? సంధ్యాకాలంలో తెల్లని సూర్యబింబము తూర్పున ఉదయిస్తుంది. ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తున్నాడు, తెల్లగా ఉంటున్నాడు పొద్దున్నే సంధ్యాకాలంలో. కవి ఏమని చమత్కరిస్తున్నాడంటే ఇది చంద్రబింబం కాదు, మన్మథుని యొక్క తెల్లని గొడుగు, వెల్ల గొడుగు అన్నాడు. ఇది చంద్రబింబం కాదు, మన్మథుని యొక్క గొడుగు అని చెప్తాడు. ఈ మన్మథుని యొక్క గొడుగుకి కొంచెం విశేషణ ఏం చెప్తాడంటే, ఈ మన్మథుని ఏం చేస్తున్నాడు, నాయికులు ప్రణయ కలహంతో విడిపోయారు. ఆ విడిపోయిన వాళ్ళ స్వాభిమానాన్ని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ విరహాన్ని పోగొట్టడానికి మన్మథుడు పనిగా పెట్టుకున్నాడు. మన్మథుడు ప్రణయ కలహముతో విడిపోయిన నాయకుల యొక్క స్వాభిమానాన్ని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ విడిపోయి విరహంతో ఉన్నారు, ప్రణయ కలహంతో విడిపోయారు. వాళ్ళిద్దరిని, వాళ్ళ యొక్క స్వాభిమానాన్ని, వాళ్ళ యొక్క ఇగోని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆ మన్మథుడు. ఆ మన్మథుని యొక్క తెల్లని గొడుగు, వెల్ల గొడుగు, తెల్ల గొడుగు, వెల్ల గొడుగు, ఇది చంద్రబింబం కాదు, మన్మథుని గొడుగు అని చెప్పేసి కవి చమత్కరిస్తాడు. అందువల్ల ఏమవుతుంది, అందువలన ప్రేయసీ ప్రియులు చంద్రోదయం కాగానే తమ తమ అలకలను విడిచిపెట్టి ఏకమవుతారు. వాళ్ళు కలిసిపోతారు. చంద్రోదయం అవ్వగానే వాళ్ళు కలిసిపోతారు. ఆ తెల్ల గొడుగు చంద్రుడు కదా, సాయం సమయపు ఎర్రని కాంతులలో తన తెల్లదనం మరింతగా స్ఫుటంగా ప్రకాశించగా ఇప్పుడే పైకి లేస్తోంది. ఇదే తెల్ల గొడుగు సాయంకాలం సమయంలో ఎర్రని కాంతులతో తన తెల్లదనం మరింత స్ఫుటంగా, ఆ ఎర్రని కాంతి రాగానే ఏమైంది, కాంట్రాస్ట్ ఎక్కువగా కనిపిస్తోంది, తన తెల్లదనం మరింత స్ఫుటంగా ప్రకాశిస్తోంది, అది ఇప్పుడే పైకి లేస్తోంది అంటున్నాడు. ఇక్కడ విషయం ఏమిటి? చంద్రబింబం గురించి చెప్తున్నాడు. అదేమైంది, ముందు నిషేధించబడింది, అంటే అపహృతమైంది. ఎలా నిషేధించబడింది? మొదటి సెంటెన్స్లోనే చెప్పాడు, ఇది చంద్రబింబం కాదు అంటే నిషేధించబడింది, అపహృతమైంది, కప్పిపుచ్చబడింది. చంద్రబింబం కాదు అని మొదలెట్టేశాడు అక్కడ. దాని మీద ఆతపత్రం అనే విషయం ఆరోపించబడింది. ఈ చంద్రుని మీద ఆతపత్రము అంటే ఆ గొడుగు ఆరోపించబడింది, విషయం ఆరోపించబడి ఆ విషయము కప్పిపుచ్చబడిపోయి విషయ యొక్క ప్రతీతి కలుగుతుంది, గొడుగు యొక్క ప్రతీతి కలుగుతోంది. చూడండి, ఇది ఉదయిస్తున్న చంద్రమండలం కాదు, మన్మథుని యొక్క గొడుగు అని ఏ విషయమైతే నిషేధించబడిందో ఆ విషయంలోనే ఆరోపం చేయబడింది కనుక ఇది అపహ్నవపూర్వక ఆరోపము. ఇందులో మన సూత్రంలో చెప్పుకున్న విషయాలు చూడండి. 1 విషయం ఉండాలి, 2 విషయం ఉండాలి, 2 ఆరోపం చేయబడాలి. ఆరోపం ఏం చేయబడింది? చంద్రుడు అనే విషయం మీద గొడుగు అనే ఆరోపం మన్మథుని యొక్క గొడుగు అనే ఆరోపం చేయబడింది. 3 ఈ ఆరోపము విషయి అంటే చంద్రుడిని కప్పివేసింది, అపహృతం జరిగింది, అంటే ఇక్కడ నిషేధం జరిగింది. నిషేధము చంద్రుడిని నిషేధించేసి గొడుగు వచ్చి దాని మీద కూర్చుంది. అప్పుడేమైంది, విషయి కప్పిపుచ్చబడి మనం విషయము కప్పిపుచ్చబడి విషయి యొక్క ప్రతీతి కలుగుతుంది. అంటే ఇది చంద్రుడు కాదు, మన్మథుని గొడుగు అనేది, ఆ గొడుగు అనేది ప్రతీతి కలుగుతుంది. ఇక్కడ ముందు అపహృతం జరిగింది అంటే నిషేధించబడింది, తర్వాత ఆరోపణ జరిగింది. చూడండి ఎలాగని చంద్రబింబం నిషేధించబడింది. చెప్పడమే కవి ఏమంటున్నాడు, ఇది చంద్రబింబం కాదు అన్నాడు, అంటే నిషేధించేశాడు. అంటే ముందు అపహరణం జరిగిపోయింది, ఆ తర్వాత చెప్పాడు ఆరోపము, అది కాదు ఇది తెల్లని గొడుగు అని ఆ ఆరోపాన్ని తీసుకొచ్చి చెప్పాడు. ఆ విషయి ఏదైతే ఆరోప్యమానమైన విషయి ఉందో తెల్లని గొడుగు, అది వచ్చి విషయాన్ని కప్పివేసి ఆ తెల్లని గొడుగు యొక్క ప్రతీతి కలిగింది ఇక్కడ. కాబట్టి ఇది అపహ్నపూర్వక ఆరోపము. రెండవది
ఆరోపపూర్వక అపహనము అంటే ముందు ఆరోపణ జరుగుతుంది, తర్వాత అపహనం జరుగుతుంది. ముందు ఆరోపణ చేయబడుతుంది, ఆ తర్వాత అపహనం జరుగుతుంది. దీనికి శ్లోకము విలసిత్ అమరనారీ నేత్ర డాష్ 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 సుకుమారో బ్రహ్మచర్య శ్రియ వహ. ఎక్కడ ఉంది ఇది? 13లోనూ 130. 113లో ఉంది. విలసిత్ అమరనారీ నేత్ర నీలాబ్జ షండా డాష్ 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 బ్రహ్మచర్య శ్రియం వహ అనే సూత్రం. ఇక్కడ దీని తాత్పర్యం ఏం చెప్తున్నాడంటే, కుమారస్వామి వాహనం వివిధ వర్ణాలలో శోభిల్లే చంద్రకాలు అంటే కన్నులు కల పింఛము కలిగిన నెమలి. కుమారస్వామికి వాహనం ఏమిటి? నెమలి కదా. ఈ నెమలికి ఈ ఈకలు ఉంటాయి, నెమలి ఈకలు ఉంటాయి. ఆ నెమలి ఈకల్లో కన్నులు ఉంటాయి కాబట్టి మన అందరికీ మన అనుభవమే అది. వివిధ వర్ణాలలో ఉంటాయి ఆ కన్నులు. చంద్రకాలు అంటే కన్నులు. అవి నెమలి ఈకల్లో ఉంటే కన్నులు అన్నమాట అవి. అలాంటి పింఛము కలిగినటువంటి నెమలి కుమారస్వామి యొక్క వాహనము. ఇది నేపథ్యం. చమత్కారం ఏమిటి? అది నెమలి కాదు, కన్నుల సమూహము అంటాడు. ఆ కన్నులన్నీ చాలా ఉంటాయి కదా, ఈకలు చాలా ఉంటాయి. ఒక్కొక్క ఈకలో ఒక్క కన్ను, ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండవచ్చేమో. అన్ని కన్నులు ఉంటాయి కాబట్టి అవన్నీ కన్నుల యొక్క సమూహం అని చెప్పేసి చమత్కరిస్తున్నాడు. అది నెమలి కాదు, కన్నుల యొక్క సమూహం అని చమత్కరిస్తున్నాడు. ఆ నెమలి పింఛంలోని కన్నులు నెమలి కన్నులు కాదు, దేవతా స్త్రీల యొక్క కన్నులు. ఆ మోహంతో కూడిన నేత్రాలను కుమారస్వామి తన ఇంద్రియ నిగ్రహంతో తిరస్కరించాడు. ఆ కన్నులేమంటున్నాడు? అవి నెమలి కన్నులు కాదు, దేవతా స్త్రీల యొక్క కన్నులు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు. అవి అలాంటి నేత్రాలని కుమారస్వామి తిరస్కరిస్తున్నాడు. కుమారస్వామి మీకు బ్రహ్మచర్యం అనే సంపదలను ఇచ్చుగాక. ఇది చివరిది, దాని గురించి కాదు. మనకు కావాల్సిన విషయం మాత్రం తీసుకుందాం. అందులో అలంకారానికి కావాల్సిన విషయం మాత్రం తీసుకుందాం. అలంకారానికి కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ విషయము అంటే ప్రకృతము లేదా ప్రస్తుతము, మయూరము అంటే నెమలి. ఇక్కడ కుమారస్వామి యొక్క నెమలి గురించి చెప్తున్నాడు కవి. దానిపై ఏం చేశాడు? దేవతా స్త్రీల కన్నులు అనే నల్ల కలువల సమూహంతో ఆరోపింపబడింది. విషయము నెమలి, నెమలికి నెమలి మీద ఆరోపణ జరిగింది దేవతా స్త్రీల కన్నులు. ఆరోపణ జరిగింది దేవతా స్త్రీల కన్నులు. ఈ శ్లోకం పూర్వార్థంలో ఏం చెప్పాడంటే, ముందు ఆరోపణ చేశాడు, ఉత్తరార్థంలో అపహనం జరిగాడు. ఈ శ్లోకంలో ముందు ఆరోపణ చేశాడు. మీరు శ్లోకం చూస్తే శ్లోకాన్ని తెలుస్తుంది. పుస్తకం చూడండి. మొదటి భాగంలో విలసిత్ అమరనారీ నేత్ర నీలాబ్జ షండాహ అంటే ఇవి దేవతా స్త్రీల యొక్క కన్నులు అని మొదలెట్టాడు శ్లోకం. అంటే ఏం చేశాడు? ఎత్తుకోవడం ఎత్తుగడతోటే ఆరోపణతో ఎత్తుకున్నాడు. పూర్వార్థంలో ఆరోపణతో ఎత్తుకున్నాడు. ఇవి దేవతా స్త్రీల యొక్క కన్నులు అని మొదలెట్టి ఆరోపణ చేసేసాడు. మొదటి ఆరోపణ చేశాడు. ఆ తర్వాత అపహనం జరిగింది. ఆ తర్వాత కప్పిపుచ్చబడిపోయింది. ఏది కప్పిపుచ్చబడింది? ఈ నెమలి కప్పిపుచ్చబడింది. ముందు ఆరోపణ జరిగింది, తర్వాత కప్పిపుచ్చబడింది. కాబట్టి ఇది ఆరోపపూర్వక అపహనవము. ఇంతకు ముందుదేమో మనకి ముందు అపహనం జరిగింది, తర్వాత ఆరోపణ జరిగింది. అపహనపూర్వక ఆరోపణలో ఏమన్నాడు? ఇది చంద్రుడు కాదు అనేది ముందే నిషేధించేశాడు. ఇది తెల్లని గొడుగుని తర్వాత ఆరోపణ చేశాడు. కాబట్టి అది అపహనపూర్వక ఆరోపమైంది. ఇక్కడేమో ఆరోపపూర్వక అపహనము. ఆరోపం ఎందుకైంది ముందు? అసలు శ్లోకం ఎత్తుకోవడమే ఇది దేవతా స్త్రీల యొక్క కన్నుల సమూహం అని ముందు ఆరోపణ చేసేసాడు. చేసేసి ఆ తర్వాత అపహనం చేశాడు. అంటే ఇది నెమలి కాదు అనేది తర్వాత జరిగింది. పూర్వార్థంలోనేమో ఆరోపణ జరిగింది, ఉత్తరార్థంలోనేమో అపహనం జరిగింది. కాబట్టి ఇది ఆరోపపూర్వక అపహనము. ఆ రెండో భేదానికి ఉదాహరణ ఇది.
మూడవ భేదం. మూడవ భేదం ఏంటంటే చలాది శబ్దాలతో అపహనము అన్నాడు. ఇందులో శ్లోకము, ఈ అపహనం ఏదైతే జరుగుతుందో ఈ జరిగే అపహనము కొన్ని శబ్దాలతో జరుగుతుంది. మనకు ఉపమాలంకారంలో ఉపమావాచకం ఎలా ఉంటుందో ఇవ ఇతి అని చెప్పేసి మనకు ఉపమాలంకారంలో కొన్ని శబ్దాలతోటి మనం ఉపమాలంకారం చెప్పుకుంటాము. అలాగే ఇక్కడ అపహనుతి అలంకారంలో అపహనం ఎలా జరుగుతుంది అని చెప్పడానికి కొన్ని పదాలు వాడతాడు. ఆ పదాలు చలాది శబ్దాలు, కొన్ని చలాలు ఉంటాయి. చూస్తాను, ఇంకా కొద్దిగా పదాలు ఏవో ఉన్నాయి. చల, కపట, కైతవ, ఛద్మ. అవునండి, 110 పేజీల కింద ఉన్నాయి సార్. 110 పేజీల బాటమ్ మోస్ట్ లైన్. అవునండి. చల, చల, కపట, కైతవ, ఛద్మ ఇత్యాది పదాల యొక్క ప్రయోగంతో కానీ అసత్యత్వ ప్రతిపాదనంతో కానీ విషయం నిషేధించడం పూర్వక శబ్దంతో సూచన, అలాంటి శబ్దాలతో నిషేధించబడుతుంది. తర్వాత ఇక్కడ కూడా అపహనం 3 విధాలుగా జరుగుతుందని చెప్పాడు. నేను అందులోకి వెళ్ళాను, అది మనకి శాస్త్రంలోకి. అపహనం 3 విధాలుగా జరుగుతుందన్నాడు. వపుహు అనే శబ్దంతో కూడా 3 విధాలు ఏమిటంటే, ఒకటి నయ్యితో జరుగుతుంది, 2 చలాది శబ్దాలు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిందేమో చలాది శబ్దాలు, అలా కాకుండా అపహనం ఇట్ సెల్ఫ్ 3 విధాలుగా జరుగుతుందన్నాడు. ఒకటి నయ్యితోటి, 2 చలాది శబ్దాలతోటి, 3 అసత్యత్వ ప్రతిపాదకమైనటువంటి వపుహు, రూపి మొదలైన శబ్దాలతోటి. అది శాస్త్రం అనుకోండి, అందులోకి వెళ్ళొద్దు మనం. ప్రస్తుతానికి మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాతో ఆఫ్లైన్లో మాట్లాడితే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపహనము ఎలా జరుగుతుందంటే 3 విధాలుగా జరుగుతుంది. అంటే ఈ కప్పివేయబడము, లేకపోతే మృంగివేయబడము, లేకపోతే నిషేధించబడడం అనేది 3 రకాలుగా జరుగుతుంది. అందులో ఒక రకము చలాది శబ్దాలు, ఇంకా 2 రకాలు ఉన్నాయి. అది ఇప్పుడు మనకు పరీక్షల దృష్ట్యా అనవసరం, అది అందులోకి వెళ్ళొద్దు. శ్లోకం చూద్దాం. ఉద్భాంతోజ్జిత గేహ గూర్జర, పేజ్ నంబర్ 114. 114లో ఉందండి. ఈ శ్లోకంలో ఉద్భాంచోజ్జిత గేహ గూర్జర కుందముకుల స్థూలై శ్రమాంబ కణై. దీని తాత్పర్యం ఏమిటంటే, గూర్జర రాజు ఈ రాజు చేత ఓడింపబడ్డాడు. ఈ ఓడింపబడ్డ గూర్జర రాజు ఏం చేస్తున్నాడు? ఓడిపోయాడు కదా, కోట వదిలేసి రాజ్యం వదిలేసి ఎడారుల్లోకి వెళ్ళిపోయాడు. తన భార్యలతోటి కలిసి నిరాశ్రయుడై ఎడారుల్లో తిరుగుతున్నాడు. అతనితో పాటు అతని కీర్తి కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఓడిపోయాడు కదా, అతని కీర్తి ఇంకా రాజ్యంలో లేదు, కోటలో లేదు. ఈ గెలిచిన రాజు కీర్తి ఇక్కడ ఉంది, ఓడిపోయిన రాజు కీర్తి, ఓడిపోయిన రాజుతో పాటుగా అది కూడా దాంతో ఎడారుల్లో తిరుగుతోంది. అతనితో పాటు అతని కీర్తి కూడా. ఎవరి కీర్తి? ఈ రాజు ఏదైతే గెలిచాడో ఈ గెలిచిన కీర్తి ఆ ఓడిన రాజుని వెంటబడుతోంది. గెలిచిన రాజు యొక్క కీర్తి ఓడిన రాజుతో పాటుగా తిరుగుతోంది అనమాట. ఇది నేపథ్యం అనుకోండి. మనకు కావాల్సింది అది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే, ఆ ఓడిపోయిన రాజు యొక్క భార్యలు కూడా తిరుగుతున్నారు కదా ఎడారుల్లో. ఆ ఎడారుల్లో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ రాజు భార్యల్లో మెడలలో ముత్యాల పేర్లున్నాయి, అంటే ముత్యాల దండలున్నాయి. ఆ దండలు తెగి ఆ ముత్యాలు వారి వక్షస్థలాల మీదుగా నేల మీద రాలుతున్నాయి. ఆ పరిగెత్తడంలో, ఎడారుల్లో పరిగెత్తడంలో ఆ స్త్రీల యొక్క మెడలో ఉన్నటువంటి హారాలు, ఆ హారాలకు ఉన్నటువంటి ముత్యాలు తెగి వాళ్ళ వక్షస్థలాల మీదుగా నేల మీదకి రాలుతున్నాయి. ఆ రాలుతున్న దాన్ని ఈ కవి ఇలా చెప్తున్నాడు, అవి ముత్యాలు కావు, అవి నీ కీర్తి యొక్క తెల్లని చెమట బిందువులు అని ఆరోపిస్తున్నాడు. అవి ముత్యాలు కావంటున్నాడు. ఓడిపోయిన రాజు భార్యల యొక్క మెడలో ఉన్నటువంటి హారాలు తెగి ఆ ముత్యాలు, తెల్లటి ముత్యాలు వక్షస్థలం మీదుగా రాలుతూ ఉంటే కవి ఏమంటున్నాడు? అవి ముత్యాలు కాదు, ఈ గెలిచిన రాజు కీర్తి యొక్క తెల్లని చెమట బిందువులు. అలాగా పోలుస్తున్నాడు. ఇక్కడ విషయం ఏమిటి? హారాల నుండి జారిపడుతున్న ముత్యాలు. ఈ ముత్యాలు జారిపడుతున్నాయి, ఇది విషయం, ఇది ప్రస్తుతం విషయం. అది ఈ విషయం శబ్దంతో అపహృతమైంది. ముక్తాఫల ఛద్మన అంటే ముత్యాలు అనే మిషతోటి. ఆ శ్లోకంలో చూడండి, ఒక చోట ముక్తాఫల ఛద్మన ఉంది.
ఆ రెండో పాదం చివరిలో ఉంది. ముక్తాఫల ఛద్మన అనే పదంతో, ముక్తాఫల ఛద్మన, ఛద్మ అనే పదంతో ఈ ముత్యాలు అనే మిషతో ఆ ముత్యాలపై చెమట బిందువులు ఆరోపింపబడ్డాయి. ఇది ఏకవాక్యంలో ఉంది, ఇది 2 వాక్యాల్లో చెప్పలేదు. అంతకు ముందు 2 భేదాలు కూడా అపహ్నవపూర్వక ఆరోపము కానీ ఆరోపపూర్వక అపహ్నం కానీ మనకు 2 వాక్యాల్లో చెప్పారు. ఒకదానిలోనేమో నిషేధం చెప్తే రెండో దానిలో ఆరోపణ చేశారు. ఇక్కడ 2 కలిపి ఒకే వాక్యంలో చెప్పారు. ఇది ఛలాది శబ్దాలతో అపహ్నుతికి ఉదాహరణ. ఇందాక మీరు చెప్పాను చూడండి, అపహ్నం మూడు రకాల శబ్దాలు, అంటే 3 భేదాలతోటి అపహ్నం జరుగుతుంది. ఇది మనకు పరీక్షలకు అక్కర్లేదు, ఓన్లీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ఒకటి నయ్యితోటి జరుగుతుంది అపహ్నం, లేకపోతే ఛలాది శబ్దాలు. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు ఛలాది శబ్దాలంటే ఛల, కపట, కైతవ, ఛద్మ ఇలాంటి పదాలు. మూడవది వపుహు, రూపి మొదలైన శబ్దాలతో జరుగుతుంది. వీటితో ఏ శబ్దాలతో అయినా అపహ్నం జరుగుతుంది. మనకు ఇదంతా అవసరం, బహుశా ఇది శాస్త్రానికి పనికి వస్తుంది కానీ మనకు అక్కర్లేదు. ఇక్కడ మనకి జరిగింది ఏమిటంటే మూడవది ఛలాది శబ్దైహి. మీరు చూడండి, ఛలాది శబ్దాలతో అపహనం జరగడం. ఇక్కడ ముక్తాఫల ఛద్మన అంటే ఛద్మ అనే పదంతో ఆ ముత్యాలు పై చెమట బిందువులు ఆరోపింపబడ్డాయి. ఈ చెమట బిందువులు ఏమిటి? గెలిచిన రాజు యొక్క కీర్తి యొక్క చెమట బిందువులు. శ్రమపడ్డాడు కదా గెలవడానికి, ఆ కీర్తి యొక్క చెమట బిందువులు ఈ ముత్యాల మీద ఆరోపింపబడ్డాయి. ఆరోపింపబడి అపహ్నుతి జరిగింది. ఆ ముత్యాలు మింగబడ్డాయి, ఆ ముత్యాలు అపహనం చేయబడ్డాయి, ఆ ముత్యాలు కప్పిపుచ్చబడ్డాయి. కప్పిపుచ్చబడి ఏమైంది? ఈ చెమట బిందువులు విషయి, ముత్యాలు విషయము. ఈ విషయి వెళ్ళి ఆ విషయమైనటువంటి ముత్యాలను కప్పిపుచ్చేసి ఆ చెమట బంధువులు ప్రతీతి మాత్రం మిగిలిపోయింది. ఇది ఛద్మన అనే పదంతో ఆరోపణ చేసి అపహనం చేశాడు. ఛద్మన అనే పదంతో అపహనం జరిగింది. కాబట్టి ఇది మూడవ భేదమైనటువంటి అపహ్నుతిలో మూడవ భేదమైనటువంటి ఛలాది శబ్దై అనే దాంతో వచ్చింది. ఛలాది శబ్దై అసత్యత్వ ప్రతిపాదక అపహ్నవ నిర్దేశ. ఇది మూడవ భేదము. దీంతో 3 భేదాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ అపహ్నుతి ఇలా చెప్పుకున్నాం. సో ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను. అపహ్నుతి అంటే మింగివేయబడము, కప్పివేయబడము. ఒక విషయం ఉంటుంది, ఒక విషయి ఉంటుంది. విషయము ప్రస్తుతము, విషయి అప్రస్తుతము. ఈ విషయితో విషయము పైన ఆరోపణ జరుగుతుంది, విషయితోటి విషయం పైన ఆరోపణ జరుగుతుంది. ఈ ఆరోపణ జరిగినప్పుడు విషయము గనక కప్పిపుచ్చవేయబడితే దాన్ని అపహనము అంటారు. కప్పిపుచ్చవేయబడము, లేకపోతే మింగివేయబడ్డము, లేకపోతే నిషేధం జరగడము జరుగుతుంది. ఇది 3 రకాలుగా జరుగుతుంది అపహ్నుతి. ఒకటి అపహ్నవపూర్వక ఆరోపము, అంటే ముందు నిషేధం జరుగుతుంది, తర్వాత ఆరోపణ జరుగుతుంది. మొదటి ఎగ్జాంపుల్లో మనకేం చెప్పుకున్నామో, అది చంద్రుడు కాదు అని నిషేధం జరిగి తర్వాత ఆరోపణ జరిగింది. ఇది తెల్లని మన్మధుని యొక్క తెల్లని గొడుగుని ఆరోపణ జరిగింది. చంద్రుడు పూర్తిగా కప్పివేయబడ్డాడు, మనకు ప్రతీతి తెల్లని గొడుగే కనిపిస్తోంది, మన్మధుని యొక్క గొడుగే కనిపిస్తోంది. ముందు నిషేధం జరిగి తర్వాత ఆరోపణ జరిగింది కాబట్టి దీనిని అపహ్నవపూర్వక ఆరోపం అన్నాము. రెండవ ఉదాహరణలో ఏం చెప్పుకున్నాము మనం? ముందు ఆరోపణ జరిగింది, తర్వాత అపహనం జరిగింది. ఆ ఉదాహరణలో ఏం చెప్పుకున్నాము? ఈ కనిపించే కన్నులు దేవతా స్త్రీల యొక్క కన్నుల సమూహము, అందమైనటువంటి కన్నుల సమూహము అని చెప్పి ముందు ఆరోపణ జరిగింది. ఆ తర్వాత ఇది నెమలి కాదు అనే అపహనం జరిగింది. కాబట్టి ఇది ఆరోపపూర్వక అపహనం. మూడోదేమో కొన్ని శబ్దాలతోటి, ఛలాది శబ్దాలు, ఛల, కపట, కైతవ ఇలాంటి శబ్దాలతోటి అపహనం జరగాలి. ఈ శబ్దాలు ఉండాలి. అపహనం ఈ శబ్దాలతోటి నిషేధించబడాలి, లేకపోతే మింగివేయబడాలి, లేకపోతే కప్పివేయబడాలి.
ఇక్కడ ఉదాహరణ ఏమిచ్చాడంటే, గూర్జర రాజు ఓడిపోయి ఎడారిలో తన భార్యలతో తిరుగుతూ ఉంటే అతన్ని వెంబడించి వెళ్తోంది గెలిచిన రాజు యొక్క కీర్తి. అక్కడ ఆ గూర్జర రాజు భార్యల మెడలలో ఉండే ముత్యాల హారాలు తెగి వాళ్ళ వక్షస్థలాల నుంచి పడుతూ ఉంటే దానిని ఇతను ఏం చేశాడంటే, ఈ కవి ఏం చేశాడంటే, విషయం ఏంటి, ముత్యాలు, ఆ ముత్యాలు రాలి పడుతున్నాయి. రాలిపడే ముత్యాలు అవి ముత్యాలు కావు, గెలిచిన రాజు కీర్తి యొక్క చెమట బిందువులు అని చెప్పేసి ఆరోపణ చేసి ఛద్మ అనే పదంతో అపహృతం చేశాడు. అంటే అప్పుడు ముత్యాలు కప్పివేయబడ్డాయి, దాని మీద చెమట బిందువులు వచ్చి కూర్చున్నాయి, చెమట బిందువుల యొక్క ప్రతీతి మాత్రమే కలిగింది, ఛద్మన అనే పదంతో చేశాడు. కాబట్టి మూడవ భేదమైనటువంటి ఛలాది శబ్దై అసత్యత్వ ప్రతిపాదిక అపహన నిర్దేశ అనే భేదం తెలిసింది. ఇది అపహనుతి. ఇప్పుడు బ్రాడర్ క్లాస్, ఇది అపహనుతి అయిపోయిందండి. మనం అభేద ప్రాధాన్య అలంకారాలు చూస్తున్నాము. అభేద ప్రాధాన్యం అంటే భేదం లేని దానికి ప్రాధాన్యంగా ఉండడం. మొదట మనం చూసింది ఏమిటి, ఉపమాలంకారం నుంచి స్మరణం వరకు ఏం చూసామంటే భేద అభేద తుల్యత్వం చూసాం. ఆ మొదటి 4 అలంకారాలు కూడా భేద అభేద తుల్యత్వం, దేనికి ప్రాధాన్యం లేదు, రెండు సమానంగా ఉంటాయి. అంటే భేదము లేకపోవడము, ఈ రెండు కూడా సమానంగా ఉంటే ఆ 4 మొదట్లో ఉన్నటివి మనకు ఉపమాలంకారము నుంచి స్మరణాలంకారం వరకు. తర్వాత అభేద ప్రాధాన్య అలంకారాల్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఆరోప గర్భము, ఆరోపము మెయిన్గా ఉంటుంది ఇది. రెండవది అధ్యవసాయ గర్భము. ఈ ఆరోప గర్భంలో ఉన్నటువంటి అలంకారాలు మనం చదువుకున్నాము ఇప్పటి వరకు. రూపకము, పరిణామము, సందేహము, భ్రాంతిమాన్, ఉల్లేఖ, అపహృతి. ఈ అపహృతి వరకు, రూపకం నుంచి అపహృతి వరకు ఆరోప గర్భ అలంకారాలు. ఆరోప గర్భ అలంకారాలు అభేదంలో ఒక భాగం, అభేద ప్రాధాన్యంలో ఒక భాగం. అభేద ప్రాధాన్యంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఆరోప గర్భము, 2 అధ్యవసాయ గర్భము. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆరోప గర్భ అలంకారాలు. మనము రేపటి నుంచి అధ్యవసాయ గర్భ ఆలోపనలు చెప్పుకుంటాము. అలంకారాలు ఉత్ప్రేక్ష, అతిశయోక్తి రేపు చెప్పుకుంటాం. బహుశా రేపు ఒక్కరోజే ఉత్ప్రేక్ష పడుతుంది అనుకుంటాను. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయండి? ఇది చిన్న డౌట్ అండి. ఇది అంటే ఇప్పుడు ఓడిపోయిన రాజు భార్యల మెడల నుంచి ముత్యాలు రాలుతున్నాయి అంటే అది ఓడిపోయిన రాజు యొక్క కీర్తి కిందకి జారి పడిపోతోంది అనే అర్థంలో కాదా? అది గెలిచిన రాజు యొక్క కీర్తి వాళ్ళ ముత్యాల రూపంలో కిందకి రావడం అనేది అక్కడ ఎందుకో నాకు కొంచెం కరెక్ట్ అనిపించట్లేదు. చెప్పమంటారా? చెప్పండి. గెలిచిన రాజు కీర్తి ఓడిపోయిన రాజు అడవుల్లో తిరుగుతుంటే ఆ కీర్తి కూడా అట్లా తిరుగుతూ ఉందన్నమాట. ఎవరి కీర్తి? గెలిచిన రాజు కీర్తి ఓడిపోయిన రాజు అడవుల్లో తిరుగుతుంటే అతనితో పాటు ఈ కీర్తి కూడా తిరుగుతుంది విస్తృతంగా. రెండవది, అతని ఆవిడ లేడీస్ రాణుల యొక్క హారాలు ఒక్కొక్కటి దాంట్లో ఉన్నటువంటి పెరల్స్, ముత్యాలు ఒక్కొక్కటి కింద జారుతున్నప్పుడు ఇది స్వేద బిందువులు డ్రాప్ అవుతున్నట్లుగా ఉన్నాయి అని చెప్పి దాంట్లో ఉపమానం చెప్పారు. ముందరేమో ఈ రాజు యొక్క కీర్తి, గెలిచిన రాజు యొక్క కీర్తి అదే నలుదిశలా వ్యాపిస్తుంది. ఎటు తిరిగితే అటు, ఓడిపోయిన రాజు ఎటు తిరిగితే అటు వ్యాపిస్తూ పోతుంది అన్నమాట. అది నాకు అర్థమైంది. పద్మావతి గారు, చెప్పండి సార్. మీ దగ్గర పుస్తకం ఉంటే 114వ పేజీ తీయండి. అది ఎదురుకుండా పెట్టుకున్నాను. ఆ కింద చూడండి, తాత్పర్యంలో ఏం రాశాడంటే రాజును సంబోధిస్తున్నాడు. ఓ రాజా అని మొదలెట్టాడు కదా. అదే నాకు అవి ముత్యాలు కావు, నీ కీర్తి యొక్క తెల్లని చెమట బిందువులు అని క్లియర్ గా రాశాడు ఇక్కడ.
రాశారు కానీ అది అంటే ఏ రకంగా దాన్ని మనం అన్వయించుకోవాలనేది కొంచెం డౌట్ ఎందుకంటే కారణం ఏమిటంటే, నేను ఇంకోలా చెప్తాను మీకు, బహుశా ఇలా అయితే అర్థమవుతుందేమో. చెప్పండి. ఒక రాజు గెలిచాడు, ఒక రాజు ఓడిపోయాడు కదా. అవును. ఓడిపోయిన రాజు యొక్క కీర్తి లేదు ఇక అక్కడ, అపకీర్తి అయిపోయింది. అవును, అపకీర్తి అయిపోయింది. అది కీర్తి కాదు కదా. కాదు. మిగిలినది ఒకటి కీర్తి, గెలిచిన రాజు యొక్క కీర్తే కదా. ఉమ్, అక్కడ పాత రాజు కీర్తి లేదు, ఓడిపోయిన రాజు కీర్తి లేదు, అపకీర్తి. లేదు. ఈ రాజు, గెలిచిన రాజు యొక్క కీర్తి ఉంది. ఉమ్, ఈ కీర్తి ఆ రాజును వెంబడిస్తోంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఈ అపజయం అనేది అతనికి వెంటాడుతోంది కదా. ఎందుకు వెంటాడుతోంది? ఈ కీర్తితో వెంటాడుతోంది. గెలిచిన రాజు యొక్క కీర్తి, ఆ ఓడిపోయిన రాజు ఎక్కడికి పోయినా సరే ఈ కీర్తి అతను వెంటాడుతోంది. ఈ వెంటాడే సమయంలో అక్కడ ముత్యాలు రాలుతూ ఉంటే ఈ కీర్తి యొక్క చెమట బిందువులేమని కవి కనిపించింది. మీకు అలా అనిపించలే. మీకేమనిపించింది? ఆ ఓడిపోయిన రాజు కీర్తి ఉంది కదా, ఆయన కష్టపడ్డాడు, ఓడిపోయాడు, ఆయన చెమట బిందువు అనుకుంటున్నారు మీరు. కానీ కవికి అలా అనిపించలా. కవికి ఏమనిపించింది? ఓడిపోయిన రాజు యొక్క కీర్తి అసలు లేదు అక్కడ, ఉన్నదల్లా గెలిచిన రాజు యొక్క కీర్తే. అదే అంటే ఇప్పుడు ఇది అపౌన్నతిలో చెప్పుకున్నాం కాబట్టి ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగా? రాజు యొక్క కీర్తిని గెలిచిన రాజు యొక్క కీర్తి అపౌన్నతి చేయబడింది అక్కడ. కానీ మనం అది కవి వివక్ష, అది కాదు. ముత్యాలు రాలిపడుతున్నాయి, అవి ముత్యాలు కాదు, ఈ గెలిచిన రాజు కీర్తి యొక్క చెమట బిందువులు అనేది కవి యొక్క వివక్ష. నేను ఒక మాట చెప్పచ్చు. సహృదయులకి ఇంకొక అపనతి కనిపించవచ్చు, అందులో తప్పేం లేదు. అందులో అదే అదే చెప్పండి స్వాతి గారు, మీరు కూడా చెప్పండి. ఇక్కడ ఈ కీర్తి అనేది ఆ దిగిపోవడాన్ని చెమట బిందువులు కింద పడిపోవడంగా అనిపించింది నాకు. అంటే వెళ్ళిపోతూ ఓడిపోయాడు రాజు, ఆ ముత్యాలు అనేవి కింద రాలిపోతున్నాయి. ఆ ముత్యాలు అనే అవి చెమట బిందువుల్లా కనిపించాయి. ఆ కీర్తి కూడా కింద అంటే పడిపోతుంది కూడా. ఆ కీర్తి ఓడిపోయినందువల్ల పడిపోతుంది అనేటట్టు కూడా నేను అలాగనే అనుకున్నాను. కానీ అక్కడ స్పెసిఫిక్ గా రాశాడు కదా, ఉంది కదండి. చెప్పడం అనేది అపహృతి అనేది కదా. అదే అదే అపహృతి అనేది కప్పిపుచ్చడం అనేది ఎలా అంటే ముత్యాల బిందువులుగా చెప్పడం అనేది అపహృతి కదా. ఇక్కడ చెప్పడం అపహృతి. అక్కడ ముత్యాల మీద చెమట బిందువులను ఆరోపించి చెప్తున్నారు. ఆరోపణ జరిగింది, అపహృతిను ఆరోపణ జరిగి తర్వాత అపహృతి అంటే ముత్యాల బిందువులుగా చెప్పడం అనేది చెప్పి ఆ ముత్యాల బిందువుని చెమట బిందువులుగా ఆరోపణ చేసి అది అపహృతి అన్నమాట, కప్పిపుచ్చడం. అంతే కదా అన్నపూర్ణ గారు? ఈ మూడు భేదాల్లో కూడా, అపహృతి మూడు భేదాల్లో కూడా ఆరోపం ఉంటుంది, అపహృతి కూడా ఉంటుంది. ఆరోపం ఉంటుంది, విషయం ఉంటుంది, విషయి ఉంటుంది, ఆరోపం ఉంటుంది, అపహృతి ఉంటుంది. 4 విషయాలు ఉంటాయి. మొదట అపహృతి జరిగి తర్వాత ఆరోపం జరిగితే అది ఆరోపపూర్వక అపహరణం అనుకున్నాం. చంద్రుడు కాదు మన్మధుని గొడుగు అన్నాం. ముందు అపహృతి జరిగింది, నిషేధించబడింది, తర్వాత ఆరోపం జరిగింది, ఇది తెల్లని గొడుగు అని. రెండవ ఉదాహరణ ఏంటి? ఆరోపపూర్వక అపహృతిలో ఏమన్నాడంటే ఇవి దేవతా స్త్రీల యొక్క కన్నులు అని చెప్పేసి ముందు ఆరోపణ చేశాడు. అసలు శ్లోకం మొదలెట్టడమే దేవతా స్త్రీల కన్నులు అని చెప్పేసి తర్వాత నెమలి అని చెప్పేసి చెప్పాడు. ముందు నెమలి కాదు అని ముందు ఆరోపణ చేశాడు, తర్వాత అపహృతి చేశాడు. కాబట్టి ఆరోపపూర్వక అపహృతి అయిపోయింది. ఈ మూడోది ఏం చెప్పాడంటే ఇవి జరుగుతున్నాయి, విషయం ఉంది, విషయం ఉంది, ఆరోపణ జరుగుతోంది, అపహృతి జరుగుతోంది. కానీ ఈ అపహృతి ఏదైతే ప్రాసెస్ జరుగుతోందో అది ఛలాది శబ్దాలతో జరగాలి, అసత్యత్వ ప్రతిపాదిక అని అన్నాడు. అంటే అవి ముత్యాలు కాదు, చెమట బిందువులు అని చెప్పేసి ఈ ఛలాది శబ్దాలతో అపహృతి జరగాలి, ఈ శబ్దాలతో జరగాలి.
చల కావచ్చు, కపట కావచ్చు, కవిత ఇవి నాలుగు పదాలు ఉన్నాయి. అసత్యం ప్రతిపాదికం అవ్వాలి అక్కడ. అవునండి. మనకు అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చలాది శబ్దాలతో అపహృతి జరిగితే మూడో భేదం అని గుర్తుపెట్టుకుందాం. ఈ అసత్యత్యం అదంతా కొంచెం మనం కన్ఫ్యూజ్ చేస్తుందేమో. ప్రతిపాదిక అపహ్నవ నిర్దేశ అన్నాడు. అసత్యత్వం ప్రతిపాదించబడుతోంది, ఇది అపహ్నుతి అండి. స్వాతి డి గారు వచ్చారు, చిన్న స్వాతి గారు వచ్చారా? వచ్చానండి. మీరు లేరు ఇందాక మొట్టమొదట మీకు థ్యాంక్స్ తో మొదలెట్టాము ఈ క్లాసు. అయ్యో, నిన్న చెప్పుకున్నటువంటి విషయస్య అనేది అది విషయం యొక్క అనేది కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకున్నాము, అది అందరికీ షేర్ చేశాను. దట్ క్రెడిట్ గోస్ టు యూ, ఐ స్టాండ్ కరెక్టెడ్. పర్లేదండి, థ్యాంక్ యూ. సరే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? నాగవాణి గారు ఉన్నారు సార్? బాగా అర్థమైంది. నేను ఉంటానండి. నాగవాణి గారు సంపూర్ణేన అవగతం వా? నాకు ఒక చిన్నప్పటి విషయం ఒకటి గుర్తొస్తుంది. అదేమిటంటే, పూలు కట్టిన దారానికి కూడా సువాసన ఉంటుంది అని చెప్పేసి నాకు నాగవాణిత గారితో మాట్లాడినప్పుడు కానీ, రమాదేవి గారితో మాట్లాడినప్పుడు కానీ నాకు అనిపిస్తుంటుంది, మేము ఆ దారమేమో మాకు కూడా అంటుకుంటుంది ఆ సంస్కృతం యొక్క పరిమళము, పూల యొక్క పరిమళమే. కాబట్టి మీ ఇద్దరితో మాట్లాడుకున్నప్పుడు నాకు అది గుర్తొస్తుంటుంది, మాకు కూడా కొద్దిగా అంటుతోంది ఆ సంస్కృతం యొక్క పరిమళం. మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాను. ఎంతలో ఉపమాలంకారం చెప్పారు గురుగారు. బహు ధన్యవాదాలు మహోదయ. మేము కూడా అదే అనుకోవాలి, మీలాంటి వారి సహకారంతో మీ యొక్క పాండిత్యం మాకు కూడా అందించబడుతుంది. పాండిత్యమే లేదండి, నేను సరే మహోదయ, ఏంటంటే మీరు రాసుకున్న సింపుల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్ చేసుకొని మీ నోట్స్ కానివ్వండి, అదంతా మేము కష్టపడకుండానే చదివేస్తున్నాం. మేము కూడా ఆ ఉదాహరణని అప్లై చేస్తున్నాం. అదేమో చాలా కరెక్ట్ అండి. అది మాత్రం మీవి దగ్గర పెట్టుకుని రాసినవి నేనే మళ్ళీ రాసుకుంటూ ఉంటాను. మళ్ళీ అలంకార పుస్తకం సెపరేట్ గా చదవాలని అవసరం లేదు. ఈ స్కెచెస్, నోట్స్ తీసుకొని రిఫర్ చేసుకున్నాను. ఎగ్జామ్ టైంలో కూడా అంతే రిఫర్ చేసుకున్నాను. జన్వాలోకము, ప్రకాశం అంతా. పద్మావతి గారు రికార్డింగ్ ఆపేనా? పర్మిషన్ ఇస్తున్నారు? ఆపండి సార్, ఆపండి. నేను చూసుకోలేదు, నేను ఇంకా అలవాటు పడట్లేదు దీనికి.